హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో ఏంటంటేనండి, నిన్న నేను చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా. బ్లాక్ కలర్ మిర్చి, రేర్ కలర్ మిర్చి అండి. అది ఒక చిన్న టబ్లో ఉంది. చాలా తక్కువ వస్తున్నాయి మిరపకాయలు. అంటే అందులో అయితే చాలా ఎక్కువే, కానీ ఇంకా ఎక్కువ రావాలంటే నేలపైన వేయాలని చెప్పి ఈ ప్లాంటేషన్ని నేను చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ఎక్కువ ఈల్డ్ వచ్చిన తర్వాత చాలామంది అడుగుతూ ఉన్నారండి, అందరికీ ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఎక్కువ మిరపకాయలని సేవ్ చేసి అందరికీ కూడా కలెక్ట్ చేసి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కింద ప్లేస్ ఉంది కదండి, మీకు తెలుసు. ఇక్కడ ఏంటంటే ఖాళీ ప్లేస్ అండి. అది ఎవరో దూరంగా ఉన్నారనమాట. ఇక్కడ మొక్కలు చెత్త అంతా ఎక్కువైపోతుంది. సో ఇక్కడ చూడడానికి కూడా క్లీన్గా లేదు. నెక్స్ట్ ఏమో ఏదో ఒక పురుగు లేదా తెల్లు జర్రులు ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో అందుకనైతే నేను ఇక్కడ కొంచెం క్లీనింగ్ అయితే చేయించానండి. ఇక్కడ ఏంటంటే మనకి ఇంత చెత్త ఉంది కాబట్టి అది చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది, చూడలేకపోతున్నాము. అదే కొంచెం ఏదైనా మొక్కలు అవి వేసుకున్నాం అనుకోండి, మనకి కొంచెం బాధ్యత అనేది ఉంటుంది కదా, వెళ్ళి క్లీన్ చేసుకోవాలి అని ఉంటుంది అనిపిస్తుంది కదా. సో అందుకని ఏం చేశానంటే ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం ఆ పక్కకి జరిపించేసి మొత్తం చెత్త అంతా కూడా అండి క్లీన్ చేయించడానికని రెడీ అయ్యామండి. చాలా ఉంది అసలు. 2 అవర్స్ అయితే పట్టిందండి, ఎందుకంటే అక్కడ బాగా ఎక్కువైపోయింది. అది చూసారు కదా. ఇప్పుడు అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే నీట్గా అనిపించింది అనమాట. ఇంకా ఉంది, మధ్య మధ్యలోనే ఆకులు చెత్త అది కనిపిస్తుంది, కానీ అంతా ఒకేసారి చేయలేం కదా. సో అయితే ఫస్ట్ ముందు ఎక్కువ ఉన్నదైతే క్లీన్ చేసేసామండి. చేసిన తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం మొక్కలు వేద్దామని అనిపించింది. కింద ప్లేస్ కదా, ఖాళీగా ఉంచే కన్నా మనం ఏదన్నా మొక్కలు వేసుకుంటే మనకి మంచిదే కదా. సో ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి తెలుసు కదండి, బ్లాక్ పచ్చిమిరపకాయల మొక్క. ఇది మన గార్డెన్లోని చాలా బాగా చాలా చక్కగా కాస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది చాలా చిన్న టబ్లో అయిపోయిందండి. అది 20 రూపీస్ టబ్ అనమాట. చాలా చిన్నది సైజ్ కూడా. చూడండి ఎంత బలంగా వేర్లు అయితే చుట్టూ ఆక్రమించేసాయి. అందులో చిన్న తమలపాకు మొక్క వేసాను. ఇది ఎలా వచ్చిందో తెలియదండి, ఎవరో ఇస్తే సీడ్ వేసానో లేకపోతే అదంతా అది వచ్చిందో తెలియదు, కానీ బాగా పెద్దదయ్యింది ప్లాంట్. పెద్దదయ్యి మిరపకాయలు వచ్చిన తర్వాత కానీ నాకు తెలియలేదు ఇది బ్లాక్ కలర్ మిర్చి అని. సో అయితే ఇది నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. తీసి మన కింద ఇప్పుడు క్లీన్ చేసిన స్థలం దగ్గర వేద్దాం. ఇక్కడ ఏంటంటే మందార మొక్క కూడా ఒకటి వేసానండి. మందార మొక్క మన గార్డెన్లోదే. ఏంటంటే అది సరిగా పువ్వులు పూయటం లేదు, ఎందుకంటే వేర్లు కొంచెం ఎక్కువైపోయి చాలా బలంగా చిన్న ప్లేస్లోనే మొక్క పెద్దదైపోయింది. అందుకని తీసేసామన్నమాట. తీసి అక్కడ వేస్తాను. ఇప్పుడు ఈ మిరప మొక్కని వేద్దామని చెప్పి ఇక్కడ చిన్న గొయ్యి అయితే తీసానండి. తీసిన తర్వాత కొంచెం ఎరువు వేసాను. ఎరువు వేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్లాంట్ని ఇక్కడ ప్లాంటేషన్ చేసుకుందామండి. పచ్చిమిరపకాయ ప్లాంట్ కిందనైతే ఇంకా బాగా వస్తుందనే నాకు అనిపిస్తుంది. చూడాలి, ఫస్ట్ అయితే దీన్ని బ్రతికేలా చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అది మనకి అలవాటు పడడానికి, ఆ ప్లేస్కి కొంచెం మళ్ళీ సర్వైవ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది కదా. సో ఇదైతే ఇప్పుడు నేను వేసి అందాక నేను చూపిస్తున్నానండి. ఇందులో మళ్ళీ మనకి బాగా వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే చేస్తాను తప్పకుండా. ఇప్పుడు కిందన అడుగున మెన్యూర్ వేసేసి దానిపైన ఇలాగా మొక్కనైతే నాటేశానండి. చూద్దాం. ఇప్పుడైతే ఇంకా వాటర్ చేసేస్తే ప్లాంటేషన్ అనేది అయిపోయినట్లే. సో ఇది ఇంకో రోజండి. నెక్స్ట్ డే ఏం చేసామంటే, ఫస్ట్ అయితే అక్కడ మనం కొన్ని గొయ్యలు తవ్వించాం కదా, ఇక్కడ వేసిన మిరప చెట్టు కూడా నెక్స్ట్ డేకి బాగానే ఉంది. అలాగే మందార మొక్క కూడా బాగానే ఉంది. అసలు ఫస్ట్ అయితే మందార మొక్క మనకి ఎర్రది ఒక్కటే ఉంది. రేఖ మందారం పెద్దది అయిపోయిందండి గార్డెన్లో. ఇక్కడ ఒక చిన్న రేఖ మందారం తెచ్చుకున్నాము, రెడ్ కలర్ అండి. ఇంకొకటి ఏంటంటే అదేం కలరో తెలియట్లేదు, మొగ్గ అయితే ఉంది. అది విరబూస్తే కానీ తెలీదు. విరబూసాక నేను ఆ పువ్వు యొక్క వీడియోని షార్ట్ రూపంలో నేను మీకు అప్లోడ్ చేస్తానండి, షార్ట్స్లోని. సో ఇక్కడ ఎర్ర మందారాన్ని ఇక్కడ నాటుకుంటున్నాను. ఏంటంటే ఇది బాగా గట్టిగా ఉందండి. సో అందుకని కొంచెం మట్టిని అయితే నేను తీసేస్తున్నాను, ఎందుకంటే అలా అంతా గట్టి మట్టిలో వేర్లు బయటికి రాలేవు. మనం నాటినా కూడా అది బాగా సర్వైవ్ అవ్వదు. అందుకని ఫస్ట్ అయితే కొంత మట్టిని తీసేయాలి. నేనేం చేశానంటే మిస్టేక్ ఏంటంటే అండి, నానబెట్టలేదు. కొంచెం మనం ఒక చిన్న ఏదైనా మగ్గులో కానీ వాటర్ పోసి నానబెట్టామంటే ఈజీగా వచ్చేస్తుందండి.
ఇప్పుడైతే ఇది నేను ఇలా నాటేస్తున్నాను. చాలా గట్టిగా ఉందండి. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ చాలా గట్టిగా మట్టి అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం ఎరువు ఇందులో కూడా వేసాను. ఎరువు వేసిన తర్వాతే మనం ఏ మొక్కనైనా నాటుకోవాలి. అలా నాటితేనే మనకి మొక్క ఎదుగుతుంది. దాని యొక్క రిజల్ట్ కూడా మనకి చూపిస్తుంది. ఆ లోపల ఏదో పైపు ఉందండి, అదంతా కూడా తీసాము. ఇక్కడ బాగా చెత్త అది ఆకులు, ఈ కవర్స్ పిచ్చి పిచ్చివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం నెమ్మదిగా క్లీన్ చేసుకుంటే మనకి బాగుంటుంది అక్కడ. సో ఇక్కడైతే మట్టి వేసాము. సో అవి వేసిన తర్వాత మందారం, రేఖ మందారాలు బాగా రావాలని చెప్పి ఎరువు కొంచెం ఇంకా ఎక్కువ వేద్దామని చెప్పి వేస్తున్నానండి. కింద ప్లేస్లో మనం ఎంత పోషకాలు ఏమి ఇవ్వకపోయినా కూడా ఆ కిందన నేల అనేది మొక్కలకి ఏమి ఇవ్వాలో అది ఇస్తుందండి. మనమేమి దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నం ఏమి చేయనవసరం లేదు. నాకు తెలిసినంత వరకు కిందన వేసిన ప్రతి మొక్క కూడా మంచిగానే సర్వైవ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే నేల బాగుండాలి. ఇక్కడైతే నేల మంచిది కాదండి, అయినా కూడా మరి వేద్దామని వేసాను. ఎందుకంటే చెత్తలా ఉంటుంది కదా. సో మొక్కలు వేస్తే కొంచెం పచ్చదనం ఉంటుంది, ఏరేషన్ ఉంటుంది, చుట్టుపక్కల ఆక్సిజన్ అనేది అందరికీ లభిస్తుంది, మనకి కూడా కంటికి ఆనందంగా ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఇది కూడా ఈ ఈ పింక్ ఏదో ఈ కలర్ ఏదో తెలియదు అని చెప్పాను కదా, అది కూడా నాటుదామంటే ఫస్ట్ ఇది మగ్గులోని వాటర్ పోసి నానబెట్టానండి. ఎందుకంటే కొంచెం ఈజీగా వచ్చేస్తుందని. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి టర్టిల్ వైన్ అండి. టర్టిల్ వైన్ ఏంటంటే ఎక్కువ ఉంది మన గార్డెన్లో, చాలా వచ్చేస్తుంది ఎక్కడంటే అక్కడ. సో ఇక్కడ తెచ్చి చుట్టూ ఇలా జల్లుతున్నాను. వీలైతే అది కూడా అలా పక్క నుంచి మనకి పాకుతూ గ్రీనరీగా ఉంటుంది కదా ఆ ప్లేస్ అంతా కూడా అని వేసేస్తున్నాను టర్టిల్ వైన్ అనేది. టర్టిల్ వైన్ ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడైతే కొంచెం ప్లేసే ఉందండి, కానీ చిన్న ప్లేస్లోనైనా కూడా మనం ఏ మొక్క వేసుకున్నా అందంగానే ఉంటుంది కదా. ఇక్కడైతే ఇది నానింది. సో ఇప్పుడైతే మట్టిని ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటున్నాను, తీద్దామండి. ఈ మందార మొక్క కూడా కిందన వేసుకుందాం. ఇవి ఏంటంటే మామూలుగా నాటు వెరైటీ అండి. అంటే అలా ఎప్పుడు నిత్యం పూసే మందారాలు తెలుసు కదా మీకు, రేఖ మందారం. పూజలకి ఇదే ఎక్కువగా మనం యూజ్ చేస్తాం కదా. ఈ మందారాలను పెట్టి దేవుడికి ప్రతిరోజు కూడా పోస్తాయి కాబట్టి మనకి ఇక పువ్వులకి ప్రత్యేకంగా వెతుక్కునే పని ఉండదన్నమాట, కంటిన్యూగా వస్తాయని అనిపిస్తుంది. ఇది ఏంటో కలర్ అనేది చూడాలి వచ్చాక. ఇందులో కూడా కొంచెం మెన్యూర్ వేసి ఇది కూడా నాటుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా కొంచెం స్థలం ఉన్నా కూడా అక్కడ వేస్ట్ చేయకుండా, ఎవరేమంటారండి, ఎందుకంటే మొక్కలే కదా మనం వేసేది. ప్రత్యేకంగా మొక్కలు అనేది అందరికీ మంచిది. కాకపోతే అక్కడ మనం చెత్త లేకుండా చేసుకొని మొక్కల నుంచి ఎలాంటి పురుగులు రాకుండా చక్కగా పెస్టిసైడ్స్ అవి చేసుకుంటూ ఫర్టిలైజర్స్ ఇస్తే ఎలాంటి మొక్కైనా బాగా ఎదుగుతుందండి. అంతేకాకుండా మంచి ఈల్డ్ కూడా ఇస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇలా వేసేసుకున్నాను. మనం ఎప్పుడు గార్డెన్లోనే పెంచడం మనకు తెలుసు, ఇది ఫస్ట్ టైము నేలపైన వేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దామండి. పెరిగిన తర్వాత కనీసం పడుతుంది టైము, 6 months అయినా టైం తీసుకుంటుంది. వాటరింగ్ చేశానండి. ఇప్పుడు మీకు పైనుంచి చూపిస్తున్నాను ఇలా అండి. ఇంకా 2 వంకాయ మొక్కలు ఉంటే అవి కూడా వెళ్ళి వేసుకున్నానండి అక్కడ చిన్న ప్లేస్లో. ఈ విధంగా అయితే ఇక్కడ నేను చేసుకున్న పనులండి. ఈ 2 daysలో నేను ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. గార్డెన్కి సంబంధించినవే చేయాలనిపిస్తుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.